అమ్మా అమ్మా ఎక్కడికెళ్ళారు? సంధ్య, ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ప్రేమించడానికి, మన అనుభూతుల్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే అది ఒంటరితనం. ప్రేమించిన వ్యక్తిని మనసులోనే తలుచుకుంటూ ఆ వ్యక్తి ఎదురుగా లేకపోయినా చిన్న చిన్న అనుభూతుల్ని కూడా మనసులో నివేదించుకోవడం, అది ఏకాంతం. ఈ ఏకాంత వేళ ఇలా డైరీ రాస్తూ ఉంటే ఏమనిపిస్తుందో చెప్పనా సంధ్య? నవ్వకూడదు మరి, సరేనా? జన్మజన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలని, నేనే నీ భర్తను కావాలని. సంధ్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏం తోచక డైరీ రాయడం అలవాటు చేసుకున్నాను. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా నీకోసం ఎదురు చూడటమేగా, అందుకనమాట. పగలంతా ఉద్యోగం, టైం దొరికితే ఇదిగో నేను, నా డైరీ, నా డైరీలో నువ్వు. అమ్మ వాళ్ళు లేరా? లేరు, గుడికెళ్ళారు. నువ్వు వస్తావని తెలిసే మనకి ఏకాంతాన్ని కల్పించడానికి. ఏంటి కొత్తగా అలా కంగారు పడుతున్నావు? డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుంది, కానీ కానీ సంధ్య, సంధ్య, శత్రు సైనికుల చేతుల్లోంచి బతికి బయటపడి తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో నా అంత అదృష్టవంతుడు లేడనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, అందాల రాశి లాంటి భార్యను ఎదిరించుకుని కూడా నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఉండనే ఉండడు. ఓకే, లీవ్ ఇట్. కూర్చో. ఏంటి ఈ వారం నీ నైతిక బాధ్యత నీ తొందరగానే రానిచ్చినట్టుంది. ఓకే, ఈ క్షణం నుంచి మన మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందాం. మళ్ళీ డాక్టర్ గారు చెప్పేదాకా మనం ఫ్రెండ్స్, జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే? చెప్పు, ఎలా ఉంది నీ జాబ్? బాగానే ఉంది. అటు జాబ్ ఇటు నేను, కష్టంగా లేదు? ఆహా, అదేం లేదు. అవును, ఇన్నాళ్ళు అడగలేదు. చారిటీ సంస్థలో జాబ్ అంటే ఏం చేస్తావు అక్కడ? సర్వీస్. గుడ్. నేను ఆర్మీ సర్వీస్లోంచి రిటైర్ అయ్యాను. నేను వస్తానని తెలియని నువ్వు ఆ చారిటీ సర్వీస్లో జాయిన్ అయ్యావు. తమాషగా ఉంది కదా? ఓకే, నా జాబ్ గురించి చెప్పనా? నేను ఆనంద్ నీ గురించి ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు? నిన్ను చూడకపోయినా నీలాంటి భార్యను పొందిన నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. కానీ తను మాత్రం నాకన్నా గొప్ప అదృష్టవంతుడట. ఎందుకో తెలుసా? నీకన్నా వాళ్ళావిడే చాలా చాలా గొప్పదట. మరి మీరేమన్నారు? నేనేమన్నానా? సమస్య లేదు భాయ్, నా భార్య అంత గొప్పది ఈ లోకంలోనే ఉండదు అన్నాను. ఎందుకు అని అడిగాడు ఆనంద్. ఎందుకంటే నేను లేనని తెలిసినా నన్నే ఊహల్లో నిలుపుకుంటూ బతికింది కాబట్టి అన్నాను.
ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, కష్టాలు అనుభవించింది కాబట్టి అన్నాను. చివరికి 2 ఏళ్ల తర్వాత భర్త తిరిగొచ్చినా ఏ సుఖము పొందలేని మోడిగా బతుకుతున్నా తను నిగ్రహంతో ఉంటూ నన్ను అలా ఉండేలా ఎంతో సహనంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అన్నాను. ప్లీజ్ బయట వాళ్ళ దగ్గర మన పర్సనల్ విషయాలు చెప్పాలా? చెప్తే తప్పేంటి? ఆనంద్ నా బెస్ట్ ఫ్రెండ్. అయితే మాత్రం సంధ్య, డోంట్ వరీ. మన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పానంటే ఆనంద్ మీద నాకెంత నమ్మకం ఉండాలో ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? అయినా మీకేం పనుండదా? ఒకరి భార్య గురించి మరొకరు మాట్లాడుకోవడం తప్ప? ఎన్ని పనులున్నా డిస్కషన్ వస్తే మాత్రం వాటన్నిటిని పక్కన పెట్టి ఆనంద్ ఒక్కరితోనే కాదు, ఈ ప్రపంచంలో అందరికి వినపడేలా అరిచి చెప్తాను. మీ అందరి భార్యల కంటే నా భార్య గొప్పది. మై సంధ్య ఈస్ గ్రేట్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నా సంధ్య తనువు మనసు నావి మాత్రమే. మీ మమ్మీ డాడీ లాగా పెద్ద చదువులు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి. ఇవాళ నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకు తొక్కుడు బిళ్ళ ఆడటం నేర్పిస్తాను, సరేనా? నువ్వు నా మాట వినలేదనుకో నీతో పచ్చి అస్సలు ఆడ్ను. ఇవాళే కాదు, ఎప్పుడూ ఆడ్ను. వదిలే, స్కూల్కి వెళ్తా. గుడ్ గర్ల్. అయితే నువ్వే నన్ను స్కూల్లో దింపాలి. సరే. చింటూ, చూసావా? టెడ్డీ, మన టెడ్డీ వెళ్ళిపోయిందిరా. నిన్ను నన్ను అందరినీ వదిలిపెట్టి. రాధా, ప్రతి క్షణం జరిగింది తలుచుకుంటూ ఉంటే బాధ కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగిలితే చెప్పు. బాధ కన్నీళ్లు తప్ప ఇంకేం మిగిలింది గోపి గారు? పసిపిల్ల, దానికి అప్పుడే నూరేళ్ళు నిండిపోవాలా? టెడ్డీకి చింటూగాడంటే ఎంత ఇష్టమో మీకు తెలుసుగా. వీడిని చూస్తే చాలు కిలకిలా నవ్వేది, కేరింతలు కొట్టేది. ఏవీ లేవు, దాని చిట్టి చిట్టి మాటలు లేవు, ముద్దు ముద్దు పలుకులు లేవు, ఏవీ లేవు. రాధా, ఏ గాజు బొమ్మ పగిలిపోతే శబ్దం వస్తుంది కానీ మనసు పగిలిపోతే శబ్దం రాదు, నిశ్శబ్దమే మిగులుతుంది. టెడ్డీ లేనందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసు రాధా. కానీ టెడ్డీ కన్న తల్లి హారిక, తన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. హారికక్క దేవత, తనకి రావాల్సిన కష్టం కాదు ఇది. అక్క, టెడ్డీకి ఏమీ కాదు, దాన్ని కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తానన్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. రాధా, ఆ భగవంతు నిర్ణయాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. పోయిన టెడ్డీని మనం ఎవరూ తీసుకురాలేం. కానీ ఇలాంటప్పుడే అయిన వాళ్ళ దగ్గర ఉండాలి, ఓదార్చాలి, కన్నీళ్ళు తొడవాలి. హారిక్ ఇప్పుడు నా అనుకున్న వాళ్ళ తోడు చాలా అవసరం. అందుకే నువ్వు అక్కడికి వెళ్తే. నా వల్ల కాదు, నా వల్ల కాదు గోపి గారు. కడుపు కోతను అనుభవిస్తున్న హారికక్కను చూస్తూ ఓదార్చడం నా వల్ల కాదు. నీ వల్లే కావాలి. హారిక నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంది కదా, అందుకోసమనే వెళ్ళాలి, తప్పదు. గోపి గారు, ఆడదొక బిడ్డకి జన్మనిస్తే ఆ ఆనందాన్ని అందరూ కలిసి పంచుకోవచ్చు. కానీ కన్నబిడ్డను దూరం చేసుకుని కుమిలిపోయి ఆడదాన్ని ఓదార్చడం అందరూ కలిసినా సాధ్యం కాదు. తెలుసు రాధా, పెంచుకుంటే పెరిగేది మమత,
పంచుకుంటే తరిగేది బాధ అన్నారు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. సాటి ఆడదానిగా హారిక దృష్టిలో తన సొంత చెల్లెల కన్నా ఎక్కువైన నువ్వే తన కన్నీళ్ళను తొడగలవు, ఓదార్చగలవు. ప్లీజ్ నా మాట కాదనుకో. సరే. హే సంధ్య, కమాన్ కమాన్ సంధ్య. హే నో 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 నో, పాల గ్లాసు చేతికే ఇవ్వాలి, పడుచు పెళ్ళం పక్కనే ఉండాలి. ఈ పాల రుచే బాగుంటుందో, నీ చేత్తో ఇచ్చినందుకే సూపర్గా ఉంటుందో ఐ కాంట్ సే. కమాన్ కూర్చో. నో, ఇలా దగ్గరగా కూర్చో. ఎందుకంటే ఏంటి నచ్చలేదా? ఈ పాట వింటే 60 సంవత్సరాల ముసలాడు కూడా లేచి డాన్స్ చేస్తారు తెలుసా? జరగండి, నిద్ర వస్తుంది. అప్పుడే నిద్ర? నో వే. మత్తైన మల్లెపూలు, వావ్. సంధ్య, ఈ మల్లెపూలు మొగుడు పెళ్ళాలు, ఏం కాంబినేషన్. నిజంగా ఆ దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. నిజం చెప్పాలంటే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తనకి దగ్గరగా భుజం మీద తలని పెట్టుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకున్న భార్యను చూస్తే ఏ మగాడికని ఏమనిపిస్తుందో తెలుసా? కోహినూర్ డైమండ్ని ఎడమ చేత్తోనూ, నెమలి సింహాసనాన్ని ఎడమ కాలితోనూ కేట్ క్లాస్ట్ అని తోసేయాలనిపిస్తుంది. ఈ ప్రపంచం అనే సామ్రాజ్యానికి నేనొక్కడే కదా చక్రవర్తిని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే మాట మోహన్ కూడా అన్నాడు. మోహన్ గుర్తున్నాడా నీకు? అదే నా ప్రాణదాత, మన కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంతవరకు ఓకే, నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత మాటకే నేను నెవ్వర్ అన్నాను. మోహన్ ఏమన్నాడు అడగవే? ఏమన్నారు? టు బి ఫ్రాంక్, మా ఇద్దరిలో నా స్టేటస్ హై లెవెల్, తన స్టేటస్ నార్మల్. బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అందుకే ఏది అరమరిక లేకుండా మాట్లాడుకుంటాం. నిన్న మా మధ్య నీ టాపిక్ వచ్చింది. నా టాపికా? నీ టాపిక్ అంటే సంధ్యగా కాదు, మిస్సెస్ ఆనంద్గా. మోహన్ ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలో చాలామంది భార్యలు గొప్పవాళ్ళు కావచ్చు, బట్ నా భార్య లాంటి భార్య ఎవ్వరికీ దొరకదు అన్నాడు. నేను ఊరుకుంటానా? నాది సేమ్ డైలాగ్. నా భార్య లాంటి భార్య కూడా ఎవ్వరికీ దొరకదు అన్నాను. తన భార్యే గొప్పది అని మోహన్, కాదు నా భార్య గొప్పదని నేను. 6 గంట సేపు డిస్కషన్. మీకు మాట్లాడుకోవడానికి వేరే విషయాలే ఉండవా? ఎవరెవరో తెలుసుకోకుండా భార్యల గురించి మాట్లాడుకోవడం ఏంటి? సంధ్య, మోహన్ భార్య ఎవరో నేను చూడకపోయినా ఆవిడ గురించి నాకు పూర్తిగా చెప్పాడు. రియలీ ఐ పిటీ హర్. ఎందుకో తెలుసా? ఇంకొకరి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం, వినటం నాకు ఇష్టం ఉండదు. అరే, ఇంకొకళ్ళు ఎవరు? మోహన్. మోహన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, యునో. సంధ్య, సంధ్య ఇలా కూర్చో. తన గురించి తెలిస్తే నువ్వు ఇలా చిరాకు పడవు, బాధపడతావు, జాలిపడతావు. పాపం మోహన్ యుద్ధ ఖైదీగా టార్చర్ అనుభవించడం వల్ల వెన్నెముక దెబ్బతిని సంసార జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చిందట. మిసెస్ మోహన్ ఎంత అర్థం చేసుకున్న మనిషో తెలుసా? ఒక్కోసారి మోహనే టెంప్ట్ అయిపోయి ఆవిడ దగ్గరికి పోతే ప్లీజ్, తప్పేముంది? ఫ్రెండ్స్ అంటే కష్టం సుఖం, మంచి చెడు, లాభం నష్టం అన్నీ మాట్లాడుకోవాలిగా. కానీ భార్యల గురించి ఛీ! సంధ్య, డోంట్ మిస్అండర్స్టాండ్. మోహన్ చాలా మంచివాడు. తనకిలా జరగకుండా ఉండాల్సింది అనే ఉద్దేశంతో చెప్పానంతే. మోహన్ మోహన్ మోహన్, విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? ఓ, ఐఎమ్ సారీ. మోహన్ అని పేరు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది కదా? అదేం కాదు. ఇలా ఇంకొకరు బెడ్రూమ్ సంగతులు
ఇంకెప్పుడు నా దగ్గర చెప్పొద్దు. సంధ్య, మోహన్ ఈజ్ మై ఫ్రెండ్. మేబీ అయినా కూడా ఓకే ఓకే, కూల్ కూల్ సంధ్య. నాకు నిద్ర వస్తుంది. సంధ్య, కోపంలో కూడా నువ్వెంత బాగుంటావో తెలుసా? సత్యభామలా ఉంటావు. సంధ్య, మై లవ్. ప్లీజ్ అండి, పడుకోనివ్వండి. నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పా? ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, గుడ్ నైట్. జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలని, నేనే నీ భర్తను కావాలని. హరి, కొంచెం అన్నం తిను. వద్దు, నాకేమీ వద్దు. అన్నం తినకపోతే ఎలా? కొంచెం తిను. అమ్మా హారిక, ఇలా మొండికేస్తే ఎలాగమ్మా? మొండిదాన్నే, నిజంగా మొండిదాన్నే నాన్న. లేకపోతే నా బంగారు తల్లి, నా టెడ్డీ వెళ్ళిపోయాక కూడా నేను ఎలా బతుకుంటాను? మొండిదాన్నే కాదు, నేను అదృష్టహీనురాలు నాన్న. ఏ జన్మలోనో పాపం చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఈ కడుపు కోతను అనుభవిస్తున్నాను. అమ్మ రాధ, రామ్మ, హారిక ఎలా అయిపోయిందో చూడు. పోయిన బిడ్డను తలుచుకుంటూ తిండి తిప్పలు మానేసి ఎలా ప్రాణం మీదకు తెచ్చుకుంటుందో చూడు. చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుని బతిమాలుతాను. నువ్వైనా దాని చేత 4 ముద్దలు తినిపించమ్మా. నేను మావయ్య గారు ఎవరు చెప్పినా వినడం లేదు రాదా. అదిగో టెడ్డీ ఆడుకునే బొమ్మను తీసుకుని పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంగిలి పడలేదు. ఇలాగే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే తనేమైపోతుందోనని భయంగా ఉంది. అక్క, టెడ్డీ నిద్రపోతుంది, గట్టిగా మాట్లాడుకో. ఇదమ్మా వరస. మనిషి మన లోకంలో లేదు. అస్తమానం ఆ బొమ్మనే పట్టుకొని దాన్నే టెడ్డీ అనుకుంటోంది. ఆ బొమ్మని కాసేపు ఎత్తుకుంటుంది, కాసేపు జోల పాడుతుంది. ఎవరైనా పలకరిస్తే షూ, చెప్తుంటే మీ కాదు, పాప నిద్రపోతుంటే ఏంటా గొడవ? ఇప్పుడే పడుకుంది, లేపుతావెందుకు? అక్క,
టెడ్డీని కాసేపు నేను ఎత్తుకుంటాను. నిద్రపోతుంటే ఎలా? లేచాక ఎత్తుకో, సరేనా? ఏం కాదు, అది లేవకుండా నేను జాగ్రత్తగా ఎత్తుకుంటానుగా. వద్దు రాధా, లేస్తుంది. ఏం లేవదు. ఒకవేళ లేచినా దానికి రాధా ఆంటీ ఒళ్ళో పడుకోవడం అంటే బోల్డ్ ఇష్టం. ఇవ్వక్క. అవునవును, టెడ్డీకి నువ్వంటే బోల్డ్ అంత ఇష్టం. తీసుకో. మెల్లిగా, పడిపోతుంది. చూసావా అక్క, టెడ్డీ లేవనే లేదు. నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. అవునవును, టెడ్డీ పడుకుంది, లేవనే లేదు కదా. మరి ఇప్పుడైనా నువ్వు కాస్త 4 ముద్దలు తినక్క. నేను తినను. ప్లీజ్ అక్క, అన్నం తినకపోతే నీకు ఓపిక ఎలా వస్తుంది? ఓపిక లేకపోతే టెడ్డీని ఎలా ఆడిస్తావు? నువ్వు ఆడించకపోతే టెడ్డీకి ఏడుపు వస్తుందక్క. మరి నేను అన్నం తింటే నాకు ఓపిక వస్తుందా? ఇంత ఓపిక వస్తుంది. అయితే సరే, పెట్టు. రాధా, నువ్వు టెడ్డీ కూడా తినిపిస్తావా? ఓ, లేచాక పప్పులో ఇంత నెయ్యేసి నా చేత్తో కలిపి గోరుముద్దలు తినిపిస్తాను. అందుకే నువ్వంటే టెడ్డీకి ప్రాణం. రాధా అంటే ఎందుకు వెళ్ళిపోయింది అని బోల్డ్ సార్లు అడిగింది తెలుసా? దానికి నువ్వంటే అంత ఇష్టం.